కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడి దగ్గర కూడా శివాలయంలో ఉన్న నందీశ్వరుడి దగ్గర కూడా స్పెషల్ పూజలు అయితే చేశారండి. మా ఇంటి దగ్గర శివాలయంలో సో మనం 3 గీతలు పెడతాం కదా, అట్లా 3 గీతలు స్వయంభూగా ఉన్న లింగానికే గనక 3 గీతలు ఉంటే ఆ లింగం గనక చాలా మహిమాన్వితమైందంట. అంటే కొన్ని ప్రతిష్ఠించినవి ఉంటాయి కదా, అలా కాకుండా స్వయంభూ లింగాలకైతే సపరేట్గా 3 గీతలు అయితే ఉంటాయంట. అలాంటి శివాలయం గనక మీ దగ్గర ఇళ్లలో ఉంటే గనక తప్పకుండా ఆ గుడి అనేది చాలా మహిమాన్వితమైంది. అట్లాగే నిన్న 13వ రోజు త్రయోదశి సందర్భంగా ప్రదోష సమయ హారతులు అలంకరణలు అయితే స్వామివారికి చాలా విశేషంగా జరిగినాయి. ఈవినింగ్ కూడా ప్రదోష సమయం, ఇది మార్నింగ్ పూట అనేసరికి ప్రాతకాలం అంటాం కదా, ఈవినింగ్ అయితే ప్రదోష సమయం అంటాం. అట్లా 2 పూట్ల అలంకారాలు అయితే ఇంటి దగ్గర శివాలయంలో అయితే చాలా బాగా చేస్తున్నారండి. నిన్న సోమవారం కూడా అయ్యేసరికి చాలా బాగా విశేషంగా ఇలా దీపాలతో అయితే అలంకారం చేశారు. చాలా బాగుంది.